శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఎద్దు సహనాన్ని బలహీనతగా తీసుకున్న కోతి. ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందామా? హిమాలయ అడవుల్లో ఒక పెద్ద నల్ల ఎద్దు ఉండేది. అది బలంగా ఉన్న ఎంతో శాంత స్వభావం కలిగినది. అడవిలోని జంతువులందరితో ప్రేమగా ఉండేది. అదే అడవిలో ఒక అల్లరి కోతి కూడా ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులను ఆట పట్టిస్తూ ఆనందించేది. ముఖ్యంగా ఆ ఎద్దును చూసినప్పుడల్లా మరింతగా వేధించేది. ఎద్దు విశ్రాంతి తీసుకుంటుంటే దాని మీదకి ఎక్కి కూర్చునేది. గడ్డి మేస్తుంటే తోక పట్టుకుని లాగేది, కొమ్ములు పట్టుకుని లాగేది. కొన్నిసార్లు కర్ర పట్టుకుని రాజులా నటిస్తూ ఎద్దు మీద కూర్చుని నవ్వేది. అయినా ఎద్దు కోప్పడేది కాదు, సహనంతో మౌనంగా భరించేది. ఆ అడవిలో ఒక పురాతన వృక్షంలో యక్షుడు ఉండేవాడు. కోతి చేసే పనులన్నీ అతను చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఎద్దుతో ఇలా అన్నాడు: నీకింత శక్తి ఉంది కదా, ఈ కోతిని ఎందుకు సహిస్తున్నావు? ఒకసారి గట్టిగా బుద్ధి చెప్తే మళ్ళీ ఇలా చేయదు కదా. అప్పుడు ఎద్దు ప్రశాంతంగా సమాధానమిచ్చింది: ఇతరులను బాధపెట్టి ఆనందించడం మంచిది కాదు. కోపంతో స్పందిస్తే సమస్య ఇంకా పెరుగుతుంది. ఒకరోజు ఈ కోతి తన తప్పు తనే తెలుసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అడవికి మరో ఎద్దు వచ్చింది. పాత ఎద్దుని ఆట పట్టించినట్టే దానిని ఆట పట్టించాలని కోతి అనుకుంది. వెంటనే దాని మీదకి దూకింది. కానీ ఆ ఎద్దు ఒక్కసారిగా కోపంతో ఎగిరిపడింది. కోతి నేలకేసి కొట్టింది. తన కొమ్ములతో దాడి చేయడానికి ముందుకు వచ్చింది. భయంతో వణికిపోయిన కోతి ఎంతో కష్టపడి అక్కడి నుంచి తప్పించుకుంది. ఇంతకాలం తన అల్లరిని భరించిన పాత ఎద్దు నిజంగా ఎంత మంచిదో అర్థమైంది. తన తప్పు తెలుసుకున్న కోతి ఆ రోజు నుంచి అందరితో స్నేహంగా, గౌరవంగా ఉండడం ప్రారంభించింది. మీరే ఎద్దు స్థానంలో ఉంటే ఆ కోతిని మొదట్లోనే శిక్షించేవారా, లేకపోతే ఎద్దులా సహనంగా ఉండేవారా? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథాలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.